హలో ఎవ్రీవన్. ఈరోజు మా ఇంట్లో రెసిపీ ఏంటంటే నాటుకోడి చికెన్ అండ్ నాటు చిక్కుళ్ళు కలిపి ఫ్రై. కావలసిన పదార్థాలని అంత ప్రొఫెషనల్గా స్టార్ట్ చేయంలే కానీ చూపిస్తాను చూడండి. అవును, ఇంతకీ మీలో ఈ కాంబినేషన్ ఎంతమందికి తెలుసు అండ్ అలాగే తెలిస్తే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. సరే, ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆయిల్, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, సాల్ట్ అండ్ కారం, గరం మసాలా, నాటు చికెన్, నాటు చిక్కుళ్ళు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నామండి. వాళ్ళమ్మ అక్క కాయలు కాయలు వేసేసింది, ఇందులో ఎన్ని జీవరాశులు ఉన్నాయి అనుకోమాకండే. అవి ఒక పక్కన ఈనెలు తీసి నీట్గా కొంచెం లైట్గా విడతీసి చూసి క్లీన్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న నాటు చికెన్ని కుక్కర్లో వేసుకుని అందులోకి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం కొంచెం కొంచెం వేసుకోండి. మళ్ళీ మనం కర్రీ వండుకునేటప్పుడు వేసుకుంటాం కదా. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ తగినంత వాటర్ వేసుకొని కుక్కర్లో మనకి కావాల్సినంత ఉడికే వరకు ఉడకపెట్టుకుందాం. అలా ఉడికించి పెట్టుకున్న చికెన్ పక్కన పెట్టుకుని ఒక కడాయి తీసుకుని, మా అమ్మ నా వీడియో కోసం కొత్త కడాయి ఇచ్చింది, మీరు ఏది ఉండేది పెట్టుకోండి. ఆ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక మనం ఇందాక సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి వేసి వేయించుకుందాం. ఇప్పుడు అవి వేగే వరకు తిప్పుతూ ఉండాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి, లేదంటే పక్కన చివరిలో ఉన్న ఉల్లిపాయలన్నీ మాడిపోతూ ఉంటాయి. అలా మాడిపోతే మన కర్రీ అంత టేస్ట్ రాదు. అవి వేగే వరకు అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. ఇలా వేయించుకోవాలి. ఇంకా కొంచెం వేగాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. అది వేగిపోయినాక కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. సరే, ఇంక ఇప్పుడు వేగిపోయాయి కదా, ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంచెం కింద అంటుకుంటూ ఉంటుంది, మనం అది అంటుకోకుండా తిప్పుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం. చికెన్ వేసి కలుపుకుందాం. చికెన్ వేసాక ఇందాక కొంచెం సాల్ట్, కారం అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం అన్నీ చూసేసుకుందాం. ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాక ఒక 2 మినిట్స్ వేయించుకుందాం. వేగాక ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న చిక్కులు వేసుకుందాం. ఇవి వేసుకున్నాక
కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఎందుకంటే అవి మనం ఉడికించి పెట్టుకున్నాం కదా! విడిపోతాయి. మనకి అవి కొంచెం కాయలు కాయలుగా ఉంటేనే బావుంటది. ఉప్పు, కారం పడతాయండి. మీరు పట్టవేమో అన్న డౌట్ ఏం పెట్టుకోవద్దు. ఉప్పు, కారం అన్నీ పడతాయి. కొంచెం జాగ్రత్తగా తిప్పుకొని ఇప్పుడు కారం మనకి టేస్ట్‌కి కావాల్సినంత కారం వేసుకుందాం. కొంచెం జాగ్రత్తగా తిప్పుకొని అలా ఒక 2 మినిట్స్ వేగనిద్దాం. ఇప్పుడు ఇవి కొంచెం వేగాయి కదా! ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా వేసుకున్నాం కదండీ! అలా ఒకసారి తిప్పుకొని కొంతసేపు ఒక 2 మినిట్స్ అంతే అలా ఉంచుకొని ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఫైనల్‌గా ఇదండి కర్రీ. మీలో ఎంతమందికి కర్రీ నచ్చింది? నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండే. బాయ్.